శుభమస్తు. పాంచజన్యాయ విద్మహే పాపమానాయ ధీమహి తన్న శంఖ ప్రచోదయాత్. ఇది శంఖానికి సంబంధించిన గాయత్రి మహామంత్రం. దేవతారాధనలో భగవంతుడిని ఆరాధన చేసేటటువంటి చోట ఆ పీఠంలో ఈశాన్య దిగ్భాగంలో శంఖమును అట్టిపెట్టి ఆ శంఖమును నీటితో నింపి పిదప పూజించాలి. శంఖపీఠే బ్రహ్మణే నమః, శంఖమధ్యే ఆదిత్యాయ నమః, శంఖాగ్రే సోమాయ నమః, మధ్యే గంగా సరస్వతీభ్యో నమః, ప్రణవేణ శంఖం ద్వాదశవారం పూరయిత్వా అని చెప్పి ఈ మంత్రాలని రాకపోతే కూడా శంఖంలో నీరు పోసి ఆ శంఖం పైన చెయ్యి ఉంచి ఓం 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 ఇలా ప్రణవాన్ని 12 సార్లు చెబితే ఆ శంఖంలో ఉండే నీరు తీర్థమవుతుంది. తదుపరి ఆ శంఖంలో ఉండే నీటితో ఇలా అభిమంత్రించిన నీటితో మాత్రమే భగవంతుడిని అర్చించాలి. అంటే స్నపన సేవ, అభిషేక సేవలను నిర్వహించాలి అంటుంది ఆగమశాస్త్రం. అంతటి పవిత్రమైన శంఖమును పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు పాంచజన్యమును పూరించాడు. అర్జునుడు దేవదత్తము అనేటటువంటి తన శంఖమును పూరించాడు. యుద్ధానికి సిద్ధపడే సమయంలో ఎవరైనా శంఖమును పూరిస్తారు, విజయనాదం చేస్తారు అని మనకు సంప్రదాయం వివరిస్తుంది. తమాషాగా చెప్పుకోవాలి అంటే కన్యాశుల్కం అనే నాటకంలో కూడా బైరాగి జ్ఞానబోధ చేసే సమయంలో శంఖం పూరించరా అంటారు. తమాషాగా కూడా వినియోగిస్తారు. అలాంటి ఆ శంఖమును పూజా గృహంలో మాత్రమే అట్టి పెట్టుకోవాలి. పూర్వకాలంలో శంఖములతో చేయబడిన పరదాలను సరదాగా వాడేటటువంటి వారు అలా వాడకూడదు. అలంకారప్రాయంగా టేబుల్ పైన శంఖమును భద్రపరిచేటటువంటి వారు అలా పెట్టకూడదు. ఈ శంఖములలో దక్షిణావృత శంఖము అంటే దక్షిణం వైపు తెరిచి ఉండేటటువంటి శంఖము, ఆ శంఖములో నీరు నింపి ఆ శంఖమును అభిమంత్రించి ఆ నీటితో అభిషేకం చేస్తే సమస్తములైనటువంటి సంపదలు లభిస్తాయి అని కూడా ఆగమశాస్త్రం తెలియజేస్తుంది. శరీరానికి ప్రతీక ఈ శంఖము. సముద్రానికి సంబంధించిన ప్రాణి, జీవి ఈ శంఖములలో జీవిస్తుంది. తనకు రక్షగా నత్తగుళ్ళ అన్న పేరిట కానీ లేక ఇంకా ఏవైనా పేర్లతో పిలిపించేవి కానీ నత్తలు కానీ అలా చెప్పేటటువంటి వాటికి రక్షణగా ఉండేటటువంటి ఈ వ్యవస్థ వాటి యొక్క విసర్జకావయ పదార్థాలతో నిర్మాణం చేయబడినది అని కూడా బోధించేటటువంటి సనాతన ధర్మం ఇలాంటి శంఖమును పూరించే సమయంలో తగు జాగ్రత్తలు స్వీకరించాలి అని కూడా తెలియజేస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ శంఖమును పూరించరాదు. రాజు ఆగమన సమయంలో, భగవంతుడి ఆరాధనకు ఉపక్రమించే సమయంలో, భగవంతుడికి నివేదన చేసిన పిదప పూజావసాన సమయంలో మాత్రమే శంఖమును పూరించాలి. ఇవి శంఖానికి సంబంధించిన పాటించవలసిన జాగ్రత్తలు, విధులు, కనీస ధర్మాలు. బహుమానాలుగా, బహుమతులుగా సముద్ర తీరాలకు వెళ్ళిన వారు శంఖములను తీసుకువచ్చి ఆత్మీయులకు ఈనాటి కాలంలో అందిస్తున్నారు. అలా అందించకూడదు. అందిస్తే కూడా స్వీకరించిన తదుపరి ఆ శంఖములను దేవతాగృహంలో ఉంచి పూజించాలి. వీలు కాని పక్షంలో తాము మళ్ళీ దగ్గరలో ఉండేటటువంటి చెరువులు, కొలను, సరస్సు, నీటి వసతి, సముద్రముల ఉపకార సంబంధిత అవకాశాలు ఉన్నప్పుడు నీటిలో ఆ శంఖములను నిమజ్జనం చెయ్యాలి. అలా కూడా వీలు కాని పక్షంలో శంఖము మన ఇంటిలోనే ఉన్న ఎడల ఇబ్బందికరం కనుక 1 కంటే మించిన శంఖములను ఇంటిలో ఉంచుకోకూడదు కనుక 2, 3, 4 అధికమైన ఆ శంఖములను తులసి కోటలో మట్టిలో పూడ్చిపెట్టాలి, భద్రపరచాలి. మొక్కల పాదుల మధ్యలోనైనా కూడా
అలా పూడ్చిపెట్టాలి, భద్రపరచాలి అని కూడా ఆగమశాస్త్రం వివరిస్తుంది. శంఖములతో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆ శంఖములే మనకు అంత సంపదలను అందిస్తాయి. ఆర్ష విజ్ఞానాన్ని తెలుసుకుందాం, జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.